ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. ఈరోజు అనగా సెప్టెంబర్ నెల 24వ తారీఖు 2024 సంవత్సరం. ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కీర్తనలు 23వ అధ్యాయము 1వ చరణము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు. దావీదు మహారాజు చెబుతున్న మాట ఇది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెబుతున్నాడు. మరి దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన తన పరిస్థితిని బట్టి మరి అన్నలు తండ్రి ద్వేషించినా సరే, మరి తండ్రి ఒక కుమారుడు ఉన్నాడు అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడలేదు దావీదుని. అటువంటి దీనస్థితిలో ఉన్నప్పటికీ దావీదు మాత్రం దేవుణ్ణి బట్టి సంతోషించాడు. దేవుణ్ణి బట్టి మరి ఎంతగానో ముందుకు నడుచుకుంటూ పోయాడు. మనమైతే మనకి కలిగిన పరిస్థితిని బట్టి ఎవరైనా మనల్ని చిన్న మాట అన్నా, లేకపోతే మన కుటుంబీకులు మనల్ని ఏదైనా సరే మరి ద్వేషించినా దూషించినా మనం అనుకుంటాము, వీరి కుటుంబంలో మనం ఎందుకు పుట్టాము, అసలు నా పరిస్థితి ఏంటి, ఇలా అయిపోయింది అని కోపగించుకోవడము, లేకపోతే నా తల్లి నన్ను ఇలా అంది, నా తండ్రి ఇలా అన్నాడు, నా అన్నదమ్ములు ఇలా అన్నారు, అక్క చెల్లెలు ఇలా అన్నారని నలుగురికి చెప్పుకోవడం అంటే మన జీవితాల్లో జరుగుతాయండి కొన్నిసార్లు. కానీ దావీదు మహారాజు, ఆయన మహారాజు కాకముందే దేవుని దృష్టిలో మహారాజు అయ్యాడు. మనుషుల దృష్టిలో సింహాసనం ఎక్కకముందే దేవుని దృష్టిలో మరి మహారాజుగా ఒక మంచి ఉన్నతమైన స్థానాన్ని దావీదు సంపాదించుకున్నాడు. ఎందుకంటే ఏమి ఉన్నా లేకపోయినా దేవుని మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడిగా ఉన్నాడు. తన పరిస్థితి ఏ రీతిగా ఉన్నప్పటికీ ఆ పరిస్థితి గుండా పోతూనే దేవుని మహిమపరిచాడు. మరి మనం కూడా ఏ రీతిగా ఉండాలంటే, మరి ఈ కడవరి దినాల్లో ఎక్కడ చూసినా సరే సమాధానం, నెమ్మది, ప్రశాంతత అనేది లేదండి. మనము మంచిగా ఉండాలనుకుంటున్నా కొన్నిసార్లు ఉండలేకపోతున్నాము. మనము మంచి కార్యాలు, ఎదుటి వారికి మేలుకరమైన కార్యాలు చేయాలనుకున్న కొన్నిసార్లు చేయలేకపోతున్నాం. కొన్నిసార్లు తగ్గించుకోవాలని సహనం కలిగి, ఓపిక కలిగి జీవించాలని అనుకుంటున్నా కొన్నిసార్లు సందర్భం ఎదురైనప్పుడు అలా ఉండలేకపోతున్నాం. కారణం ఏంటంటే, ఈ కడవరి దినాల్లో మనుషుల యొక్క స్వభావం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంటుందని మరి లేఖనాల్లో ఉందంటే, తిమోతి రాసిన మరి మొదటి పత్రిక 2వ పత్రికలో ఉంటుంది కదండి. మనుషులంటే కడవరి దినాల్లో స్వార్థపరులు, అసూయపరులు మరి ఈ రీతిగా తయారైపోతారంట. మరి బైబిల్ లేఖనాలు చెబుతుంది, ఎప్పుడు కూడా మాటలు వ్యర్థం కాదు. మరి ఈ కడవరి దినాల్లో మనుషుల యొక్క స్వభావం అలా మారిపోబోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, మనం మంచి చేయాలనుకుంటాం, మనము మంచిగా ఉండాలనుకుంటాం, ఎదుటి వారికి మేలుకరంగా ఉండాలనుకుంటాం. అలా అనుకోవడమే కాదు, కానీ అలా ఉండటానికి మనం దేవుని పాదాల చెంత మన మోకాళ్ళు నలగాలి. మన మోకాళ్ళు నిలిగినప్పుడు మనలోని మరి దేవుని అభిషేకం అధికంగా పనిచేసి మనల్ని క్రీస్తు స్వారూప్యంలోనికి రావడానికి మరి ఎంతగానో దోహదపడుతుంది. కాబట్టి మరి ఈ యొక్క ఉదయకాల సమయమందు మరి ఈ యొక్క దినమందు దేవుడు మనతో చెబుతున్న మాట ఏమిటి అంటే, నీకు నేను కాపరిగా ఉన్నానని నువ్వు మర్చిపోవద్దు. నీ పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోవద్దు. ఈ రోజున నిన్ను ద్వేషించేవారు, దూషించేవారు, నీ పరిస్థితిని బట్టి నిన్ను హేళన చేసేవారు అధికంగా ఉన్నారేమో. ఒకానొక దినమందు వారి కన్నుల ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను అని దేవుడు చెబుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి ఉదయకాల సమయమందు నీవు జ్ఞాపకం ఉంచుకోవలసిన మాట ఏమిటి అంటే, ఆయన నీకు కాపరిగా ఉన్నాడు. మరి ఎవరో కాదు, ఒక మనిషి కాదు, ఆయనే నీకు కాపరిగా ఉన్నాడు. వాక్యమే దేవుడు కాబట్టి వాక్యము చెబుతున్నది ఈ మాటలు. దేవుడు చెబుతున్నాడు ఈ మాటలు, ఆయనే నీకు కాపరిగా ఉన్నాడని. మరి ఈ విషయం నీవు గుర్తుంచుకుని దేవుని నామాన్ని మహిమపరచగలిగినట్లయితే, ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీవు నిలబడగలిగినట్లయితే దేవుడు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజువైన యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలయ్యా. ఉదయకాల సమయం అందు ఎన్నో ప్రాముఖ్యమైన సంగతులు మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, దావీదు అన్ని ప్రతికూల పరిస్థితుల్లో మిమ్మల్ని కాపరిగా ఉంచుకున్నాడు కాబట్టి తండ్రి, ఉన్నతమైన స్థానాన్ని ప్రభువా తండ్రి బిడ్డకి మీరు ఇచ్చారు నాయన. మహారాజుగా చేశారయ్యా. అలానే ప్రభువా, మేము కూడా ప్రతికూల పరిస్థితుల్లో నిలబడగలిగిన సామర్థ్యాన్ని, అటువంటి విశ్వాస జీవితాన్ని మాకును అనుగ్రహించమని, నీ కృపచేత మమ్మలను బలపరిచి మీ చిత్తానుసారంగా నడిపించమని
నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి, నీవు గొప్ప దేవుడవు కదయ్యా. తండ్రి, నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు కదయ్యా. దేవా, నీ బిడ్డలు లేమిలో ఉండటం నీకు ఇష్టం కాదు కదయ్యా. ఈ దినమంతటిని ప్రభు బిడ్డల మనసారా దీవించి ఆశీర్వదించండి. ఏ బిడ్డ ఏ అవసరత నిమిత్తం నీ పాదాల చెంత గోజాడుచున్నదో సమస్తము ఎరిగిన దేవుడవయ్యా. ప్రతి ఒక్క బిడ్డని పేరుని మీరు దర్శించండి నాయన. వారి అవసరతలు ప్రభు, వారి అక్కర్లన్నీ తీర్చండి. ఈ వాక్యం ఏ బిడ్డ అయితే వింటుంది వారందరి హృదయాల్లో ప్రభు ఈ వాక్యం ఫలించులాగానే నీ కృప చూపండి నాయన. అయ్యా ప్రభు, మిమ్మల్ని కాపరిగా ముందు పెట్టుకొని ప్రభు బిడ్డలు ముందుకు కొనసాగుటకు అయ్యా మీరు ఇచ్చే ప్రభు నిండైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయమును దయచేయమని నీ కృప చేత ప్రతి ఒక్క బిడ్డని బలపరిచి ఈ దినంలో ప్రభు వారి ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో నాయన ప్రతి విషయంలోనూ మీరే తోడుగా ఉండి నడిపించి మీ కృప చేత ప్రతి ఒక్క బిడ్డని బలపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.